హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ వ్లాగ్స్. ఈరోజు రొయ్యలు సోరకాయ కూర చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉండే సోరకాయ రొయ్యల కూర తయారు చేయడం ఎలానో తెలుసుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సోరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, రొయ్యలు, ఎండు రొయ్యలు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నీళ్లు వేడి చేసుకొని రొయ్యలనన్నీ ఫ్రెష్గా చుంచుకొని పెట్టుకొని అందులో వేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సొరకాయ రొయ్యల కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకే. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక తగినంత పసుపు వేసుకోవాలి. ఎండు రొయ్యలు వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కొని ఇసుక ఉంటుంది మొత్తం ఫ్రెష్గా కడుక్కోవాలి. అందులో వేసుకున్న రొయ్యలను గట్టిగా పిండుకొని ముందు రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని రొయ్యలకు పట్టేంతగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నీరు అందులోనే ఊరుతుందండి, మొత్తం నీరు అందులోనే వస్తుంది. సొరకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటాయి అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. అడుగంటనీయకుండా కలుపుకోవాలి. తగినంత కారం, అప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. గుమగుమలాడే సొరకాయ రొయ్యలు కూర రెడీ అయిందండి.